Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం ఈ రోజు యాండ్ర గ్రామంలో జరుపుకోవడం మనందరికీ కూడా సంతోషం. ఈ ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా మన జనసేన తెలుగుదేశం పొత్తులో ఉండి నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా మన మంత్రి రామరాజు గారికి అధిష్టానం ఇక్కడ అభ్యర్థిత్వం ఇచ్చింది కాబట్టి మన జనసేన పార్టీ నాయకులు జన సైనికులు అందరూ కూడా ఈ యాండ్రాగ్రహాలలో ఉన్న కార్యకర్తలు అందరూ ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసిమెలిసి మన మంత్రి రామరాజు గారికి విజయానికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటుగా ఉండి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశానుసారం మరి మన పార్టీ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం నాయకులే వెన్నంటే ఉండి ఆయన విజయానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా వెనకబడిపోయింది. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మరి అలాంటి తరుణంలో మరి మంచి ఆలోచనతో ఈ రాష్ట్ర భవిష్యత్తుకు దృష్టిలో పెట్టుకుని మరి అపార అనుభవం ఉన్న శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో ముందుకెళ్తున్న మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి తెలుగుదేశం పార్టీతో పొత్తులో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మన మంత్రి రామరాజు గారు కూడా మనందరికీ కూడా సుప్రసిద్ధుడైన మరి గతంలోనే ఆయన ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇక్కడ మనకి రాష్ట్రంలో అధికారం లేనందున ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాం. ఎందుకంటే మరి ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం నిరంకుశ వైఖరి అంతా కూడా ఓన్లీ మరి తెలుగుదేశం కానీ ఇక్కడ జనసేన పార్టీ నాయకులను కానీ ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు బనాయించి ముందుకెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం స్థాపించుకుని గ్రామాల్లో ఉన్న మౌలిక వసతులు అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి, అభివృద్ధిలో ముందు ఉండాలి. ఇవాళ ఏ గ్రామం వెళ్ళినా సరే రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. గజానికి ఒక గుంత, ఎక్కడ సరైన మంచినీటి సౌకర్యం లేదు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, కరెంటు కూడా ఎప్పుడు తీస్తున్నాడో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి తరుణంలో మనం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని గెలిపించవలసిన అవసరం ఉంది. అలాగే మంత్రి రామరాజు గారిని 2024లో కూడా ఆయన్ని రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా మనకు అధిష్టానం ప్రకటించింది కాబట్టి ఆయన్ని రెండోసారి కూడా భారీ మెజార్టీతో మనం ఆయన్ని గెలిపించుకుని మన నియోజకవర్గంలో ఉన్న మౌలిక వసతులన్నీ కూడా రామరాజు గారి ద్వారా మన గ్రామాలని అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి మన జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో సహకరించి ముందుకెళ్లాలని కోరుకుంటూ